ఇప్పుడు ఓకే రొమాంటిక్ సీన్స్ పక్కన పెడదాం, కొన్ని టఫ్ సీన్స్ ఉంటాయి, కొంతమంది చేయలేమంటారు, కొంచెం దూకే సీన్స్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, అలా కూడా ఏం ఇబ్బంది ఏం లేదు. ఎవరైతే దూకే సీన్ సీరియల్ నీకు తెలుసు, అంత యాక్షన్ పార్ట్లు ఏమి ఉండవు. అవును, ఎక్కడో ఒక్కొక్కసారి కూడా అలాంటి వాటికి నాకేం అబ్జెక్షన్ అసలే అలా ఏం చేసేవాడు. ఇప్పుడు నాకు అమెరికా అమ్మాయి ఫస్ట్ సీన్ లో నేను కృష్ణానది స్విమ్మింగ్ రాదు నాకు, రాదా? ఓకే, అక్కడ బ్యాక్ వాటర్ లో తీశారు, అది చాలా లోతుంది. ఒక్క చోట ఒక ప్లాట్ఫామ్ ఉంది ఏదో కింద, అంటే ఇక్కడ దాకా మునిగిపోతాం, కింద ఉంది, అది ఎట్లా ఉందంటే 6x6 ఉంది. ఓకే, ఎవరు ఈత వచ్చినాయని పెట్టారు. బట్ అతను ఎక్కువసేపు షార్ట్ అయిపోయేంత లోపల ఉండలేదు, అంతసేపు బ్రీత్ అతను వచ్చేయమన్నారు. నేను జస్ట్ స్విమ్మింగ్ చేసినట్టు చేయాలి. ఆ రోజు ఎండ్ అయిపోయేది లైఫ్. బట్ స్విమ్మింగ్ చేసినట్టు చేశాను, కింద లేదు పోది, ముందుకు వెళ్ళిపోయా. వెళ్ళిపోయారు లోతుకి, ముందుకు వెళ్ళిపోయా ఆ ప్లేస్ నుంచి వదిలేసి. సో బట్ ఓకే వచ్చారు వాళ్ళు ఆ టైంకి. అది కొంచెం టఫ్, కొంచెం అలా అంటే చెయ్యను అనేది చేత కాకపోతే చేత కాదని చెప్తారు. బట్ అది నార్మల్ అనుకున్నారు, కాకపోతే అనుకోకుండా రాదని చెప్పాం, రాదన్నట్టే ప్లాన్ చేశారు. కానీ ప్రమాదాలు అట్లా మనకు చెప్పిరావు కదా. అలా అసలు ఆ సీన్ చేయడానికి ఒక మధ్యలోకి వెళ్తున్నప్పుడు బోటు కెమెరా ఏం పెట్టారు, అది ఉంటుంది కదా క్రేన్, క్రేన్ పెట్టేస్తే ఆమ్ బయటకు ఉంది, ఆ కింద తూడు ఏదో ఉంటది కదా అది చుట్టుకుంది బోటుకి బోటు ఇట్లా పడిపోయింది. కెమెరా కింద వాటర్లోకి వెళ్ళి 3 సార్లు మునిగి పైకి వచ్చింది. అదే అయిపోయాం అనుకున్నా అప్పుడే. బోట్ అతను దిగేసి ఆ తూడు తీసేసేసి వచ్చేదాకా అంతే ఉంది. అది పెద్ద ఆ రోజు, అది కూడా డే 1 షూట్ అండి, అది డే 1 షూట్. అబ్బా ఫస్ట్ అది తప్పించుకున్న తర్వాత మళ్ళీ ఇది మన ప్రతాపం. మిగతా అది అయిన తర్వాత ఇదా అప్పటికో జరికొచ్చింది. ఇంక మీరు ఏం చైనా ఏం చెప్పలేదు అయితే. అది అంటే మీకు ఏ తర్వాత అన్నారు కాబట్టి వాళ్ళు చెక్ అనిపిస్తుంది అంతే, ఓవర్ ఇంకా అయిపోయింది అంటే అయిపోయింది. అంటే ఎక్కడ నాకు అనుమానం లేదు మధ్యలో పోతామని. కొంచెం టైం ముందు మనకు అనిపించింది. డివోషనల్ గా లేదంటారు కానీ చెప్పేదంతా డివోషనాలిటీ లేదు, డివోషనల్ లేదు, స్పిరిచువాలిటీస్ ఏమీ లేవు అసలు పెద్ద విషయాలు, పెద్ద పదాలు. సో జస్ట్ మీకు అనిపించింది వాళ్ళు చేసేస్తున్నారు, గో విత్ ద ఫ్లో అంతేనా మీరు? ముందు భయం వేస్తే భయం అని చెప్తాను, కొన్ని మొహాట్పడి చేసినా భయం లోపల ఉంటుంది. సో యాక్టర్, ఐ మీన్ హీరో, ప్రొడ్యూసర్, ఏది మీకు బాగా ఈజీ అనిపించింది, లేకపోతే ఏది ఎంజాయ్ చేశారు? అసలు యాక్టర్ అనేది వర్క్ చేసినట్టు కాదండి, రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటుంది. ఇట్స్ యాక్టింగ్ ప్రపంచంలో ఈజియెస్ట్ జాబ్స్లో. అంటే ఆడికి నేను చెప్పేది కొంచెం యాక్టింగ్ వస్తే, ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేయగలవు, ఓకే, నీకు ఇచ్చిన రోల్ నువ్వు చేయగలిగినప్పుడు ఇట్స్ ఎ పెయిడ్ హాలిడే, ఓకే, అంతే. ఫన్నే ఉంటుంది, యాక్టింగ్ చేసేటప్పుడు ఫన్నే ఉంటుంది, మధ్యలో ఫన్నే ఉంటుంది. ఇప్పుడు అందుట్లో ఇప్పుడు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఆ టైంను కూడా వాడేసి కాబట్టి ఫన్ ఇంటూ ఫన్ మల్టిప్లికేషన్, సో మళ్ళీ పైగా డబ్బులు ఇస్తారు మనకి ఫన్ చేయడానికి. అసలు ప్రొడ్యూసర్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ జోన్, అది వార్ జోన్ అని. సీరియల్ ప్రొడ్యూసర్ అంటే ఈ వార్ జోన్ లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఎవ్రీ డే ఇట్ మేక్స్ డిఫరెన్స్ అనమాట. ఆ డే సరిగ్గా షూట్ చేయలేకపోతే నష్టం వచ్చేస్తుంది డైరెక్ట్గా, అంతే. అది ప్రొడ్యూసర్కి సో ఆ స్ట్రెస్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎవరికి టైం రాకపోయినా, ఇప్పుడు పెద్ద హీరో టైంకి రాకపోయినా హీరోకి పోయింది ఏం లేదు, కానీ ప్రొడ్యూసర్కి మాత్రం ఆ టైం అంతా దీనివల్ల ఆగిపోయినా ప్రొడ్యూసర్కి అల్టిమేట్ గా ఎఫెక్ట్ అయ్యేది ప్రొడ్యూసర్కి. సో ఇదే లిమిటెడ్ బడ్జెట్స్. అవును, అండ్ మరి ఎవ్రీడే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది, చాలా పెరిగిపోయింది. యాక్టర్స్ రెమ్యునరేషన్స్ పెరిగిపోతున్నాయి, లొకేషన్ చార్జెస్ పెరిగిపోతున్నాయి. అంటే అసలు ఖర్చులు అప్పుడు నేను అమెరికా అమ్మాయి కన్నా ఇప్పటికి 10 years back ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క క్రాఫ్ట్ లో నీకు తెలుసు కదా, లొకేషన్స్ కానీ 100, 200, 300, 400% పెరిగింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. మన బడ్జెట్స్ 50% పెరిగినాయి. అప్పుడు 1 lakh ఉంది అనుకో, 150, బట్ నాట్ 2 lakhs అలా అవ్వలేదు. సో ఈ స్ట్రగుల్ ఇంకా ఇంతకు ముందుగానే పెరిగింది, ఎందుకంటే 50% పెరిగింది, ఇది మాత్రం 100% పెరిగింది, ఎందుకంటే పెంచలేమని వాళ్ళు అంటారు, కానీ కింద పెరిగిపోయింది. సో ఈ స్ట్రగుల్ ప్రొడ్యూసర్, సో ఆ బడ్జెట్ లోనే మొత్తం మేనేజ్ చేయాలి, రోజులో మనం అనుకున్న ఎపిసోడ్స్ తీయాలి, ఇదంతా ఉంటుంది. సో యాక్టర్ కన్నా ఇదే రిస్క్ వ్యాపారం అన్నమాట మనకి. దేంతో కంపేర్ చేయకూడదు, ఈజియెస్ట్ జాబ్ ఏదైనా ఉంటే యాక్టర్ అంటారు. ఒకటి జరగాలి వాడికి, కంటిన్యూస్గా మినిమం డిమాండ్లో ఉండి వాడికి యాక్టింగ్ ఐ మీన్ ఆఫర్స్ రావాలి, వాడు రీజనబుల్గా యాక్ట్ చేయాలి. ఈ రెండు కనుక ఉంటే ఇంకా వరల్డ్లో ఇంతకన్నా ఈజియెస్ట్ జాబ్ ఉందని నాకు తెలిసినంత వరకు ఇదే పెయిడ్ హాలిడే. ఇంకా
మనకి మూవీస్ అయితే కనుక రకరకాల లొకేషన్స్, అవును, ఇంకా వెళ్ళొచ్చు. ఆ లగ్జరీ వేరుగా ఉంటుంది ఇంకా. సో మరి మూవీ ఆఫర్స్ వచ్చినాయండి మీరు ఎంత ఫేమ్ లో ఉన్నప్పుడు? ఆ సీరియల్ వాడికి మూవీ ఆఫర్స్ వచ్చినా ఏమీ చేయలేడు. ఎందుకంటే ఆడు సపోజ్ నీకు మహా అయితే ఏమొస్తాయి, నేను హీరోగా అయితే కష్టం, డైరెక్ట్గా హీరోగా తీసుకోరు. అవును, అంటే దేంట్లోనో క్యారెక్టర్ ఆఫర్ చేస్తాను. ఆ క్యారెక్టర్ ఆఫర్ చేస్తే ఓ 10 రోజులు బ్యాంకాక్ అంటారు, లేదా ఓ 10 రోజులు పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకులో షూటింగ్ అంటారు. ఎట్లా వెళ్తాడు వీడు? ఇక్కడ నేను చేసేటప్పుడు నాకు 25 నుంచి 27 రోజులు 28 రోజులు 30 డేస్ షూటింగ్. ఒకసారి నాకు 3 సీరియల్స్ చేశాను ఒకే టైంలో 30 డేస్ షూటింగ్ ఉండేది. మళ్ళీ డబ్బింగ్, నేను షూటింగ్ అయిపోయి డబ్బింగ్ వెళ్ళేవాడిని. అసలు ఇంపాసిబుల్. నీకు వేరే కనీసం ఇంకోసారి తొంగి చూడటం కూడా ఉండదు. సొంత వాళ్ళ పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లు అయినా ఇంకా అసలు చూచి, ఇంకా మనకు అన్ని సీరియల్లోనే ఫంక్షన్ జరుగుతాయి, ఏదైనా సీరియల్లోనే. నువ్వు జ్వరం అయినా, అవును, ఇంకా ఆల్మోస్ట్ గాడ్స్ గ్రేస్ వల్ల మనకేమి ఇన్ హెల్త్ లేదు, ఫీవర్స్ అలాంటి సమస్య లేదు. అవును, వెళ్ళిపోతుంది. తెలుసు టాబ్లెట్ వేసుకుంటూ కూర్చుంటే షార్ట్ గా రమ్మంటారు అంతే అంతే. సో అంటే ఆఫర్స్ వచ్చినాయి, మూవీ ఆఫర్స్ అంటే తర్వాత కొన్ని జనరల్ గా వచ్చినాయి. ఆ ముందు మూవీస్ చేశారు కానీ సీరియల్ స్టార్ట్ అయ్యాక అసలు మూవీస్ చేయలేదు, బికాస్ ఆఫ్ దిస్ హెక్టిక్ షెడ్యూల్ అంతే. సో ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు, ఐ మీన్ చేశారు, ఇప్పుడు ప్రజెంట్ చేయట్లేదు.